మీ బాల్యమేమో హ్మ్. ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి. మందమర్రి అంటేనే బొగ్గు గనుల ప్రాంతం. హ్మ్. సింగరేణి గనులని. మీ బాల్య జ్ఞాపకాలేంటి? అంతకుముందు లేకుండా గానీ ఆర్ట్ మీద అన్న ఇంట్రెస్టు ఈ 6థ్ క్లాస్ వచ్చేసరికి అయింది. అప్పుడు అనుకునేవాళ్ళు మావోళ్ళు వీడు 7థ్ క్లాస్ అన్న అప్పుడు ఒకటికి 7థ్ పాస్ అవ్వడం అంటే గ్రేటే కదా సార్. అవును. 7థ్ అనేది ఇంపార్టెంట్ ఉండే. దాని తర్వాత మ్యాథ్స్ గీస్ అంతా వేరే ఉండే. సో, ఇటు 7థ్ క్లాస్ చదువుతాడో లేదా అన్న కాడికొచ్చింది. ఈ బొమ్మలు దించుడేంది ఆహ్, అనేసి అనుకునేవాళ్ళు. అంటే వీడేదో పక్కదో పక్కదో పడుతున్నాడు. బాబు చదువురా బాబు అనేసి అంటే కొందరు చదివి 7థ్ క్లాస్ కూడా పాస్ అయ్యాను. కాకపోతే నా ఇంట్రెస్ట్ అంతా స్టడీ మీద ఎక్కువ పోకుండా దీని మీదనే ఉండేది. ఇక అప్పుడు అనేటోళ్ళు కనీసం 10వ తరగతి అన్నా పాస్ అయితే మంచిది. అంటే 7th కామన్ టెస్ట్ కామన్ టెస్ట్ అది. ఇక ఈ పద అనేది బేసిక్స్ అన్న చదువు ఉండాలి కదా అని అనేటోళ్ళు. అయినా కూడా చదివాను. ఇది కూడా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేయడంతోటి ఉన్న పరిసరాలంటే మేము మీకు చెప్పినట్టు సింగరేణి ఏరియా అంటే బొగ్గు బావులు. అంతా జనం కూడా మైల ఉంటది. మా దగ్గర అంత పొల్యూషన్ ఇది డస్ట్ పొల్యూషన్ ఎక్కువ. బొగ్గు ఉంటది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు పొయ్యి అన్నది ఇంపార్టెంట్ మా దగ్గర. అంటే మీరు బాల్య చిత్రకళలో ఎక్కడ మీకు ఆసక్తి కలిగింది? మ్యాగజైన్స్ ఉండే కదా జ్యోతి చిత్ర, సితార. సినిమాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అందులో వచ్చేది. సినిమాకి సంబంధించిన సమాచారం వచ్చేది. సమాచారం ఇంపార్టెంట్ కాదు కానీ నాకు బొమ్మలు ఇంపార్టెంట్. వెనక కవరు పేజీ వెనకాల మధ్యలో వచ్చే బొమ్మలు ఈశ్వర్ కానీ గంగాధర్ వేసిన అంటే ఫిలింకి సంబంధించిన ఆర్టిస్టులు వాళ్ళు చెన్నై అప్పుడు మద్రాసే కదా ఫిలిం ఫీల్డ్ ఉన్నది. కాబట్టి వాళ్ళు వేసిన బొమ్మలు ఆసక్తికంగా చూసేది. సో ఇట్లా ఎందుకు నాకు ఏనికి అనేది ఒక తాపత్రయం ఉండేది. అనుకరించి చేసేవాడిని. తర్వాత అట్లా అలవాటు అయింది. ఇక మా నైబర్స్ కూడా వాళ్ళ పాస్ ఫోటో తీసేసుకొని వేసుకునే స్థాయికి దీనిదారు అన్నాడు. ఈ ఇన్స్పిరేషన్ ఈ మ్యాగజైన్ చూడడము. తర్వాత డైలీ పేపర్స్ వాళ్ళు మంగళ షాప్లో ఆ తడకలకు అంటిస్తే ఆ బొమ్మలు చూడడం కలర్ఫుల్ అవి కలర్ఫుల్గానే వేసేవాళ్ళు. కలర్ఫుల్ జ్ఞాపకాలు ఇప్పటికీ. డ్రాయింగ్ బాగుండేది. మళ్ళీ బ్రైట్ కలర్స్ వాడేది వాళ్ళు. ఇవన్నీ కలర్స్ గురించి తెలియదు నాకు. కానీ అప్పుడు మనకు దొరికేది పెన్సిలే దొరికేది అంతే. ఆ పెన్సిల్ తోటి పాస్ ఫోటో చూసి వేసేది. ఆ పెన్సిలే అయితే రాకుండా ఉంటే అప్పుడు స్కెచ్ వేసేవారా లేదా? స్కెచ్ షేడింగ్ కూడా ఇచ్చేవాడిని. సో అట్లా స్టార్ట్ అయింది. ఇక అది మెల్లమెల్లగా అక్కడ ఉన్న పరిస్థితులు షాప్లో బోర్డులు రాసే కాడికి వచ్చేసిన. అంటే యాజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్గా కూడా వేసాను. దాని మీద కూడా బొమ్మలు దించడం. అది ఎనామిల్ కలర్లతోటి ఆయిల్ కలర్లతోటి వేసేవాడిని. ఇక నాకు ఇవి తెలియదు. ఇప్పుడు వచ్చిన అక్రిలిక్ కలరు, ఇందులో కూడా ఆయిల్ మీడియం ఉంటుంది. ఇందులో కలర్స్ పోస్టర్ కలర్స్ ఉంటాయి, వాటర్ కలర్ ఉంటుందని తెలియదు. అది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాటి గురించి తెలిసింది. విద్యార్థి సంఘాలంటే ఒకవైపు పీపుల్స్ వార్, ఒకవైపు ఐఎన్టీయూసీకి అనుబంధం, కాంగ్రెస్ అనుబంధం, కమ్యూనిస్ట్ అనుబంధం, రకరకాల పార్టీల అనుబంధం, ఇవన్నీ ఉండేవి. మీరు ఏ పార్టీకి సంబంధించిన అనుబంధంలో పనిచేశారు? అనుబంధం అంటే అక్కడ సింగరేణి కాబట్టి కమ్యూనిస్టు పార్టీలే ఉంటాయి. సో ఏఐటీయూసీ ఉంది, సిపిఐ అనుబంధ సంస్థ. సో వాళ్ళే ఎక్కువ రోల్ చేసేది అక్కడ. సో మా ఇంటి ముందే ఆఫీస్ ఉండేది సిపిఐ. సో దాంతో చాలా దగ్గర ఉంది కాబట్టి ఏమైనా పోస్టర్లు రాయాలన్నా అప్పటి కమ్యూనిస్ట్ నాయకులతోని పరిచయాలు ఉండేది. ఎవరు అప్పుడు విటి అబ్రహం ఉండే. అతను కేరళ బేస్డ్ కానీ ఆయన చాలా కమ్యూనిస్టువాది, చాలా హానెస్ట్ పర్సన్. ఆయనే మెయిన్ రోల్ ఉండేది అక్కడ. దాని తర్వాత మిగతా మా దగ్గర ఉన్న సారయ్య కానీ, రాజయ్య కానీ, వెంకన్న కానీ, తర్వాత మునీర్ మొన్న చనిపోయాడు. మునీర్ మీకు తెలిసి ఉంటుంది. ఆయన రిపోర్టర్, ఆంధ్రజ్యోతి, రీసెంట్గా చనిపోయాడు. ఈ మునీర్ వీళ్ళంతా అక్కడ ఉన్న భూస్వామిని చంపడం, దాంతో ఒక రివల్యూషనరీ. సిపిఐ అంటే కొంచెం మంచి పేరు ఉండేది జనాన. సో అది ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ మా మీద కూడా ఉండే. మేము స్కూల్లో చదివేటప్పుడు కూడా వాళ్ళ అనుబంధ సంస్థ ఏఐఎస్ఎఫ్ ఉండే. సో ఏఐఎస్ఎఫ్ని మేము ఏఐఎస్ఎఫ్ ద్వారానే స్కూల్లో చదివాము. చదివేటప్పుడు ఉండే కాబట్టి దానికి వాల్ రైటింగ్ కానీ పోస్టర్లు కానీ రాసేవాళ్ళం.
రాయడంతో హై స్కూల్లో ఎవ్రీ ఇయర్ అంటే వాల్ రైటింగ్ కూడా చేసేవారా? చేసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ ఉండేవి. సో ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ ఏఎస్ఎఫ్ తరఫున పోటీ చేసాము, గెలిచాము. అంటే ఏ పదవికి? నేను సెక్రటరీ పదవి అట్లా గెలిచాము. సో ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ భావజాలం ఎక్కువనే ఉంటుంది. ఇక్కడికి వచ్చినా కూడా ఏదో అంటే ఏమైనా మేనేజ్మెంట్ తప్పు చేసినా కూడా ఒక క్వశ్చన్ చేయడము అది ఇప్పటికీ. ఎందుకంటే ఇక్కడ నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా అదే సిచ్యుయేషన్ ఉండే. ఇక మీరు ఇప్పుడు బాల్యం గురించి అడుగుతున్నారు కాబట్టి అదే అక్కడ వరకు ఆ ఇంపాక్ట్ ఉండే కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటే అందులో ఉండి దాని తర్వాత ఈ కమర్షియల్ ఆర్టిస్ట్గా బోల్డ్ రాసే టైం లోపల ఒక విక్రాంతి ఎంటర్ప్రైజెస్ అని దానికి కారు బొమ్మ దించడం, పెద్ద సైజులో బొమ్మలు వేయడము, ఆయిల్ కలర్లు వాడడం, ఎనామిల్ ఇట్లా వాడడంతో బాగా పబ్లిసిటీ వచ్చింది. చుట్టుపక్కల మంచిర్యాల వరకు ఏంటి, శ్రీరాంపూర్ అటు ఆసిఫాబాద్ వరకు. ఇప్పుడు గుండా మల్లేష్ పేరు విన్నారు కదా సార్, గుండా మల్లేష్ సిపిఐ, అది ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. ఆయన కాంటాక్ట్ చేసేస్తే ఆయనకు సంబంధించిన ఎలక్షన్లో వాల్ రైటింగ్ అంటే ఆసిఫాబాద్కి అడిగడికి పోయి కూడా రాసేవాడిని. సో అట్లా వాళ్ళతో పరిచయం ఉండేది. దాని ద్వారా వాళ్ళు కూడా మంచి మిత్రులుగా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. బోల్డ్ రాయమనేసి ఆ షాప్లో బోల్డ్ వీళ్ళు రాసేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి నాకు ఏదో సెక్యూరిటీ కాదు కానీ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. అట్లా ఆ ఎంజాయ్మెంట్లో నేను ఎక్కువ అంటే వాళ్ళ ద్వారానే నాకు ఆ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇక విక్రాంత్ ఎంటర్ప్రైజెస్ అన్నాయి కదా, మీరు ఏఎస్ఎఫ్లో పనిచేస్తున్న దశలో అప్పటికే పీపుల్స్ వార్ అనుబంధ సికాసా ఉండేది, సింగరేణి కార్మిక సమైక్య. వాళ్ళతో మీకు ఏమైనా ఘర్షణలు ఉండేవి? ఘర్షణలు ఉండేది సార్. అంటే ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తుంది కానీ వాళ్ళతోటి ఘర్షణ ఏందనేసి ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పుడున్న ఏజ్, అప్పుడున్న అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్, ఆ భావజాలం అట్లా ఉండేది. వాళ్ళని కూడా డి అంటే డి అనుకునేవాళ్ళం కాబట్టి అంత భయం లేకుండేది. కానీ వాళ్ళతోటి గొడవలు అంటే మా ఫ్రెండ్స్ దాంట్లో వాళ్ళని కూడా కొట్టారు. అయినా కూడా వాళ్ళతోటి తర్వాత మళ్ళీ క్లోజ్నెస్ అయిందిలే. ఎందుకంటే అలా కమ్యూనిజం భావజాలం వాళ్ళది కూడా. కాకపోతే ఒక డామినేటింగ్ ఏంటంటే మేమంటే మేము ఉండాలన్న ఒక డామినేటింగ్ ఉండే కాబట్టి ఈ సిద్ధాంతాలంతా సేమే. కాకపోతే వాళ్ళది కొంచెం రాశిగా ఉండేది, మాదేమో కొద్దిగా సాఫ్ట్గా ఉండేది. అయినా కూడా ఏఎస్ఎఫ్ అంటేనే ఏఎస్ఎఫ్ అయిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టూడెంట్లా మంచి పేరు ఉండేది. వాళ్ళది ఆర్ఎస్యూ. వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసేవాళ్ళు కానీ ఇక వాళ్ళదంతా చాటు మాటుగా జరిగేది. ఎందుకంటే అప్పుడు పోలీస్ రైడింగ్ ఎక్కువ ఉండేది, అట్లా ఉండేది కాబట్టి వాళ్ళు కొంచెం భయంగా కనబడినట్టు వాళ్ళు చేసేది. ఇక మేమేమో కనిపించేటట్టు చేసేది. ఎందుకంటే మాకంతా లేదు కదా రిస్ట్రిక్షన్స్. సిపిఐ అంటే మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళంతా. అయితే ఇక అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఇక అప్పుడే అంత ఘర్షణ భావం, ఎంత ఘర్షణ అంటే వీటీ అబ్రహ్మను చంపింది కూడా వాళ్ళే. ఇంటికి పోయి చంపేశారు. ఇక చంపేశారు కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువైంది వాళ్ళతోటి ఘర్షణ అనేది. ఎట్లా అంటే మా లీడర్ని చంపేద్దాం అన్నట్టు. మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మేము అప్పుడు 20 సంవత్సరాలు, 15 years, అప్పుడు 10th, ఇంకా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు. ఇక 20 సంవత్సరాలు వచ్చేసరికి ఒక మా సర్కిల్ అనేది ఒకటి ఉండే. మాకు ఎక్కువ ఇంకా మేము ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేవాళ్ళం. ఇది ఈ ఎలక్షన్ టైంలో కానీ లేకుంటే మామూలు టైంలో కూడా ఇది సిపిఐ దాన్ని ప్రచార సభలు కానీ లేకుంటే దాన్ని ఉత్సవాలు ఉంటాయి కదా సార్, మహాసభలు జరిగేవి. విజయవాడకు కూడా పోయేది మేము మహాసభలకి. సో ఆ మహాసభల సందర్భంగా అక్కడ ఒక ప్రోగ్రాంలు అంటే కల్చరల్ ప్రోగ్రామ్ వేసేది, వీధి భాగవతాల్లాగా వేసేది అన్నట్టు. ఏ పాత్ర వేసేవారు వీధి భాగవతం? ఎవరైనా పొలిటికల్గానే వేసేవాళ్ళం. వరదలు వస్తే వరద బాధితులకి సహాయార్థం కూడా మేము ప్రోగ్రాంలు వేసేసి కలెక్షన్ చేసేసి ట్రైన్లో కూడా తిరిగేవాళ్ళం. తిరిగేసి కలెక్షన్ చేసేసి వరద బాధితులకి లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించేవాళ్ళం. అట్లా మీకు 6వ తరగతి నుంచే చిత్రకళతో ప్రేరణ కలిగింది. సినిమా పోస్టర్ల ద్వారా అవి ప్రేరణ కలిగించాయి. దానికి తోడు మనకి పాఠ్య పుస్తకాలలో సైన్స్ బొమ్మలు ఉండేవి కదా, సైన్స్ బొమ్మలు వేయడము. తర్వాత సీనియర్లకు వేసి ఇచ్చేవాళ్ళ, మీరే వేసుకునేవాళ్ళ? సీనియర్లో వేసి ఇచ్చేవాళ్ళం. సైన్స్ బొమ్మలు క్లాస్ రూమ్లో వేసి. చాలా మంది ఆర్టిస్టులకు ఉన్నారు. దాని ద్వారానే ఇప్పుడు నేను గుర్తున్నానంటే అజయ్ అంటే ఆర్టిస్టుడు కదా అనేటోళ్ళు. సార్లు కూడా అదే ఆర్ట్ వేస్తాడు కదా అతనే కదా అనేసి అంటారు. కానీ
ఇక స్టూడెంట్ దాంట్లో ఈ మ్యాథ్స్ బాగా చేస్తాడు లేకుంటే సైన్స్ బాగా చెప్తాడు అన్నట్టు అదేం లేదు. అంటే మిమ్మల్ని ఫైన్ ఆర్ట్స్ కళాశాల వైపు మళ్ళించింది ఎవరు? ఫైన్ ఆర్ట్స్ అదే విక్రాంత్ అప్పటికి మరి ఆ ప్రాంతంలో ఈ ఆర్ట్స్ గురించి తెలియదు, పరిచయం ఉండకపోవచ్చు, ఈ చదువుల గురించి పరిచయం ఉండకపోవచ్చు, తెలియదు. సాధారణ చదువులే అందరికీ పరిచయం ఉంటాయి, ఇంటర్ కానీ డిగ్రీ కానీ అవే ఉండేవి. అప్పటికి బీటెక్ ఎంబీబీఎస్ ఉన్నా కానీ అందరూ వెళ్ళగలిగే స్థితి కూడా లేదు. ఫైన్ ఆర్ట్స్ వైపు ఎవరు మళ్ళించారు, ఏంటి కారణం? 10th తర్వాత మామూలుగా పై చదువులు అనేసి ఇంటర్ మంచిర్యాల ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా కాలేజీ వెళ్తున్నా కానీ ఆర్ట్ అన్నది ఒకటి కొనసాగుతుంది, బోల్డ్ రాయడం ఇది. అప్పుడు విక్రాంత్ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఎంటర్ప్రైజెస్, అది స్కీమ్ అన్నట్టు, ఇట్లా డబ్బులు కట్టేస్తే లక్కీ డ్రా స్కీమ్ ద్వారా కార్ అన్నట్టు. అది మామూలుగా అంతకుముందు బైకులు స్కూటర్లు గిటార్లు ఉండేది. ఈయన ఏంటి డైరెక్ట్ కారే పెట్టాడు, పియట్ కారు. ఆ పియట్ కార్ అంటే మరి మామూలుగా ఉత్తగా గోడల మీద ఇట్లా రాస్తే కాదు, మాకు బొమ్మ కావాలి, కారు బొమ్మ చూస్తేనే జనం చూసేసి ఆకర్షణ చేస్తారు, అబ్బు కార్ అంట ఈసారి అనేసి అనుకుంటారు. దాని ద్వారా కంపెనీకి అంటే విక్రాంత్ ఎంటర్ప్రైజ్కి పేరు వస్తుంది, దాని కంటిన్యూషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఒక షోక్ ఉండే కదా కార్లో తిరగాలనేసి. సో దాంతో నేనేంటి బొమ్మలు, ఆ కారు బొమ్మ దించడంతో అందులో ఉన్న ఒక పర్సన్, అంటే ఒక మందమరి ప్రాంతానికి దించేవారా లేదా చుట్టుపక్కల వెళ్ళాను. దాంతో కూడా నాకు బాగానే పేరు వచ్చింది. అదొక సినిమా థియేటర్ అప్పుడే ఓపెన్ అయింది కాబట్టి దాని లోపల ఇన్సైడ్ ఒక వాల్ ఉండే, ఆ వాల్ మీద కూడా వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్పలేదా? వాళ్ళ పర్మిషన్ తోటి, ఎందుకంటే జనం సినిమాకి వస్తారు కదా, మళ్ళీ సినిమా విడుదల కాగానే మళ్ళీ బయట పెట్టాడు చూసేవాళ్ళు కదా. అట్లా బాగా పేరు వచ్చింది. అందులో ఉన్న రామచంద్ర అని వాళ్ళు ముగ్గురు టీం ఉండే దానికి పార్ట్నర్స్. అందులో ఒక పార్ట్నరు ఆయన బాగా ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయనకు తెలుసు ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ ఉంది అనేసి. హైదరాబాద్ సంబంధించిన కాదు, ఆయనది అక్కడే మందమరిక తిరిగేవారు, మంచి ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన మరి ఓయిలో చదివినాడో ఎక్కడ చదివినాడో తెలియదు నాకు. ఆయనే చెప్పినాడు ఫైన్ ఆర్ట్స్లో జాయిన్గా ఇట్లా బాగా చేస్తున్నావు కదా, ఇంకా నీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే, అప్పుడు ఏమో సార్ నాకు తెలియదు దాని గురించి అని అంటే ఆయనే ఫామ్ తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం ఆయన తీసుకొస్తే అప్లై చేశాను. అప్పుడు పోస్ట్ ద్వారా పంపించడమే. సో పోయింది. మళ్ళీ నాకు ఒక లెటర్ వచ్చింది, పలానా రోజు ఎగ్జామ్ ఉంటుందని, ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే పోయి రాసిన. ఫస్ట్ టైంకి రాలేదు నాకు. రాకపోయేసరికి ఆయన కూడా అయ్యో రాలేదా, సరేలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పడుతుంది మంచి ప్రిపేర్గా అనేసి అన్నాడు. అంటే సరే సార్ అన్నా. ఇక వాళ్ళది పని చేస్తున్నా. ఆ లోపలే నాకు అది 10th అయిపోయింది కాబట్టి ఆర్టీసీలో ఎప్పుడో అప్లై చేసిన కండక్టర్గా అప్లై చేసేస్తే చదువుతాం కండక్టర్ జాబ్ చేయాలి కదా అన్నట్టు. ఎందుకంటే మా వాళ్ళు కూడా ఈ బొమ్మలు ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది, ఇక పెళ్ళిలో చేయాలనుకుంటారు అనుకుంటే ఈ బొమ్మలు వేసిన పిల్లల్ని వడ్డిస్తారు అనేది ఒకటి నానుడేది. సో అట్లా అనేసి వాళ్ళు ఏం చేసినారు, ఏదో పడితే మా ఫ్రెండ్స్ అప్లై చేశారు. నేను ఒక్కనే కాదు, 2-3 అప్లై చేశాం మా క్లాస్మేట్లో. అయితే లక్కీ ఏంటంటే మేము 10th అయిపోవడంతో అప్పుడు సింగరేణిలో జాబ్స్ వివి రావు అని ఒక ఆయన రన్నింగ్ పెట్టేటోడు అన్నట్టు, దాంట్లో సెలెక్ట్ చేయాలంటే సింగరేణిలో. అంతా మేము చిన్నప్పుడు ఏమో బరువు ఎవడు ఎక్కువ మోసి అవలీలాగా బరువు మోసి కింద వేస్తాడు బస్తాలు వాడినే సెలెక్ట్ చేసుకున్నట్టు. అయితే ఈయన వచ్చిన తర్వాత ఏం చేసినాడు, మా జనరేషన్ వచ్చారు, మాది 84-85 బ్యాచ్, 10th 84-85 బ్యాచ్. ఆ బ్యాచ్ అయిపోవడంతో ఆయన రన్నింగ్ పెట్టేసరికి వీళ్ళు 10th కంప్లీట్ అయిపోయింది, మా బ్యాచ్లోకి వెళ్ళి చాలామంది పోయి రన్నింగ్ చేసినారు. వాళ్ళంతా సింగరేణిలో జాబ్ వచ్చింది. నన్ను కూడా ఏమన్నారు, నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఆ సింగరేణిలో నేనేం చేస్తా అనేది, భయం కూడా ఉండేది. అది లోపలికి పోవాలంట అన్నట్టు. తర్వాత అలా పని చేస్తే ఏమైనా ప్రమాదం జరగచ్చు. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడే మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదరు చనిపోయాడు, కూలింది బావి కూలిపోయి చనిపోయాడు. సో అది చూసి కూడా కొంచెం భయం ఉండే. అది నేను పోకపోతే సరే దీనికి అప్లై చేద్దామని ఆర్టీసీ అప్లై చేసేసరికి ఆర్టీసీలో కండక్టర్ జాబ్ వచ్చిందని ఒక లెటర్ వచ్చింది. లెటర్ వచ్చేసరికి ఇక నేను బోర్డ్స్ రాస్తున్నా, ఇంటర్ చదువుతున్నా. ఆ లోపల జాబ్ ఇట్లా వచ్చింది అనేసరికి ఇంటర్వ్యూ ఎక్కడ, ఆదిలాబాద్లో అనేసి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా. అక్కడే ట్రైనింగ్ ఒక 1 month ట్రైనింగ్ అక్కడే చేసినాము. సో అకామిడేషన్ అదంతా వాళ్ళే ఇచ్చారు.
తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ ఏంటంటే మంచిర్యాల డిపో యాజ్ ఏ కండక్టర్గా పంపించారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే అందులో కూడా బోర్డులు రాసేది ఉంటుంది, నంబర్లు రాసేది ఉంటుంది. కండక్టర్ తోటి అంటే ఏమున్నది, ఎండి చెప్తే అయిపోయాయి. మేనేజర్ ఎండి చెప్పేస్తే మేనేజర్ చెప్పేసారు అనుకో, ఇక్కడ బోల్ రాయి బాబు ఏమన్నది అంటే బేసిక్ ఇదే ఉంటుంది, కండక్టర్ పోస్ట్ ఉంటాయి కానీ అట్లా చెప్తారేమనుకోండి. అంటే అప్పటికి అడిగారు, నువ్వు బోర్డు రాయి అది అన్నారు. అనేసేసరికి ఏమైంది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఫైన్ ఆర్ట్స్లో. నోటిఫికేషన్ వస్తే అప్పుడు నేనేం చేశాను, అప్పుడు నేనే హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ ఆయన చెప్పాడా లేకపోతే ఆయన చెప్పాడు, ఆయన టచ్లోనే ఉన్నాడు, నాకే గుర్తులేదు. ఇప్పుడు ఏం మళ్ళీ పడ్డది అని అంటే అప్పుడు నేనే వచ్చేసి సరే కాలేజ్ చూసినట్టు ఉంటుంది, ఆయనే కారణము. ప్లస్ మళ్ళీ ఇక్కడ చూసిన తర్వాత ఇక మరీ ఇంకా లోపలికి వెళ్ళిపోయింది అనుకో. ఆ మెట్లు ఎక్కి అక్కడ పోయి అప్లికేషన్ తీసుకునేసరికి ఆ స్టాచ్యూస్ చూసి, ఏ స్టాచ్యూలు ఉండేవి అది నెహ్రూ, అసలు యాక్చువల్ నెహ్రూ కాదు, ఒక మోడల్ని కూర్చోబెట్టి ఆయనకు టోపీ పెట్టి, ఈయన కూడా కొంచెం ఆ ముక్కు గిక్కు అంత నెహ్రూ లాగా ఉందని ఆయన కూర్చోబెట్టిన చేసినది. మేము అనుకున్నాం నెహ్రూ బొమ్మే, నెహ్రూని అంటే నెహ్రూ పిక్చర్ ఉంటాయి కదా ఇమేజ్, ఆ ఇమేజ్ చూసి చేసినారనుకున్నాను. కానీ మోడల్ని కూర్చోబెడతారు స్కల్ప్చర్ వాళ్ళు. అట్లా 2 బొమ్మలు ఉన్నాయి. ఒకటేమో మామూలు పర్సన్ సిట్టింగ్ పోచరే, ఈ నెహ్రూది కూడా సిట్టింగ్ పోచరే, కాకపోతే కొంచెం యాంటిక్ చైర్ మీద కూర్చున్నది. అవి 2 చూసేసరికి చాలా ఇంత బొమ్మలు వేస్తారు అనేసి తర్వాత స్టూడెంట్ కూర్చోవడము, ఆ ఎన్విరాన్మెంటు చూసేసి ఈ కాలేజీలో నాకు సీట్ వస్తుందా అన్నది ఒకటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సరే ఈసారి మంచిగా రాయాలని అనుకున్నా, ఫామ్ తీసుకున్నా, ఇంటికి పోయినా, ఫిల్ చేసిన, అప్లై చేసిన, మళ్ళీ ఎగ్జామ్ డేట్ వచ్చింది, మళ్ళీ రాసిన. సెకండ్ టైంకి వచ్చింది, ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఎన్నో ర్యాంక్? 11 వచ్చింది. 11 ర్యాంక్ అంటే ఏదైనా ఎంచుకోవచ్చు? అంటే నేను పెట్టిందే పెయింటింగ్. ఏదైనా ఎంచుకోవడానికంటే ముందే ట్రిక్ పెట్టాలి. అయితే మంచి ర్యాంక్ వస్తే అప్లై డేట్ వస్తుంది, వస్తాయి. కానీ మనం ట్రిక్ పెట్టింది పెయింటింగే కాబట్టి పెయింటింగ్లో సీట్ వచ్చింది. జైన్ అయ్యాము 8 వచ్చిన, అక్కడేమో జాబు వచ్చింది. జాబు ఏం చెప్పలే కూడా, ఎందుకంటే మేము ఇంకా లెర్నర్స్మే కాబట్టి ఇంకా ట్రైనింగ్ టైం ఉంటుంది. ఒక 2 years చేసిన తర్వాత రెగ్యులర్ చేస్తారు అనేసి ఆయన చెప్పకుండా వాడేమే పడతారు వాళ్ళే, వానికి రాలేదంటే రాలేదు అంతే. నేను ఇక్కడ జాయిన్ అయినా, ఫస్ట్ టైం అది వింటర్ హాలిడేస్ వచ్చినాయి. మాది ఆగస్ట్ సెప్టెంబర్లో లేదో జాయిన్ అయ్యాము ఇక్కడ. 20 days, అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వింటర్ హాలిడేస్ వచ్చినాయి 20 days. ఆ వింటర్ హాలిడేస్ పోయి మళ్ళీ డ్యూటీ చేసిన, ఏమనలే, అదేమనలే. అంటే ఇదొకటి చూస్తారు అన్నట్టు వాళ్ళు. ఈ 2 years పీరియడ్ ఎందుకు ఇస్తారంటే 2 yearsలో నీ అటిట్యూడ్ ఏంటిదన్న చూసేసి వాడు రెగ్యులర్ చేస్తాడు. దానికోసం అని వాడు ఏమనలే. సరే వచ్చినట్టుగా జాబ్ అప్పుడు అవసరం వానికి వేసినారు, చేసేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటే వచ్చిన హాలిడేస్ తర్వాత అంతే. ఒక నెల జీతం ఎత్తిన, 10 రోజులు రాలేదు, డుమ్మ కొట్టినా ఇక్కడ. అట్లా వచ్చేసరికి అది కంప్లీట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మే మంత్లో మళ్ళీ హాలిడేస్ 40 days. అట్లా పోయి మళ్ళీ మళ్ళీ పోయేసరికి ఏం చేసి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసి, సరే అనేసి మళ్ళీ అక్కడ పోయి చేసేసి మళ్ళీ 6 రోజులు అయిపోయి మళ్ళీ ఇటు చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక 10 రోజులు డుమ్మ కొట్టిన. అప్పుడు ఎంత ఉండేది జీతం? ఎంత ఉండేది? 14,000 15,000 ఉండేది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు 50-60 దాకా వస్తాయి ఇప్పుడు వాళ్ళకి, నాతో పాటు జాయిన్ చేసిన వాళ్ళు. ఇక్కడ మేడం అనే మధ్యలో చాలా డుమ్మలు అవుతున్నాయి, బాగా చేస్తలే వర్క్, అంత మంచిగా చేసేవాడిని వర్క్. ఎందుకంటే అసైన్మెంట్ ఆబ్సెంట్ అయినా అనుకో, అసైన్మెంట్ చేయలే కదా, అసైన్మెంట్ లేకుండా మార్కులు రావు. నువ్వు బాగానే చేసినావు కదా, ఇప్పుడు ఏం బాగా చేయట్లేదు అనేసి అంటే ఇక అప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ ఇక్కడే పెట్టినా. తర్వాత ఇదే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసేసి దీని తర్వాత మాస్టర్కి వెళ్ళిపోయా. మాస్టర్ ఇందులోనే చేశారా వేరే? మాస్టర్ అప్పుడు ఇక్కడ లేదు సార్. మేము వచ్చిన తర్వాత 2008లోనే మాస్టర్ స్టార్ట్ అయింది ఇక్కడ. మేము చేసింది 92 to 97. ఎక్కడ చేశారు? బిఎఫ్ఏ ఇక్కడ. బిఎఫ్ఏ ఇక్కడ 92 to 97 5 years. ఎంఎఫ్ఏ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎన్ స్కూల్ అంటే సరోజినీ నాయుడు స్కూల్స్ అని, ఆమె జాగా కాబట్టి, ఆమె బిల్డింగ్ కాబట్టి ఎస్యూకి ఇచ్చింది కాబట్టి ఇక్కడ 5 డిపార్ట్మెంట్లు ఉండేవి. ఏది ఫైన్ ఆర్ట్స్ ఉండేది, థియేటర్ ఉండేది, డ్యాన్స్ ఉండేది, ఫోక్ ఆర్ట్ ఉండేది. అసలు 4 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉండేది. మాస్ కమ్యూనికేషన్ తోటి 5.
ఈ 5 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉండేది. అది మేము ఉండడం మాత్రం అక్కడ హాస్టల్లో, మాకు స్టే అక్కడే. తర్వాత మమ్మల్ని బస్సు ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసేది, మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళేది. అంటే మీ పుష్పవతి గారితో మీ పరిచయం అక్కడేనా లేదా? పరిచయం మాస్టర్లనే. మాస్టర్లనే వీళ్ళు అంటే కెన్ స్కూల్ అంటే కర్ణాటక అది, కాబట్టి అక్కడ. ఎందుకంటే నాదేమో డిగ్రీ ఇక్కడ జరిగింది జేఎన్టీయూలో, ఈమెదేమో కెన్ స్కూల్లో జరిగింది. తర్వాత మళ్ళీ 1 ఇయర్ గుల్బర్గాలో చేశారు. తర్వాత మాస్టర్ వీళ్ళు కూడా సేమ్ నేను రాసినట్టు అక్కడ ఎగ్జామే, ఎంఎఫ్ఏలో కూడా ఎగ్జామే. ఆ ఎగ్జామ్లో ర్యాంక్ రావడం, మళ్ళీ ఇంటర్వ్యూ పోవడం, ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు రావడం, వీళ్ళు జాయిన్ అయ్యి. వీళ్ళేదేమో స్పెషలైజేషన్ ప్రింట్ మేకింగ్ కాబట్టి మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇది పెయింటింగ్ చేసే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంది, కానీ వీళ్ళకి సబ్జెక్టు పెయింటింగ్ ఉండదు. వీళ్ళు ఆల్మోస్ట్ ప్రింట్ మేకింగ్ స్టూడియోలోనే ఉంటారు. ఇక మేమే అప్పుడప్పుడు వచ్చి చేయడము, ఎందుకంటే ఇది మాన్యువల్గా చేయడం కాబట్టి వీళ్ళ హెల్ప్ కంపల్సరీ. ఎందుకంటే టెక్నికల్గా అది ఎట్లా తిప్పాలా, అది ఎట్లా ప్రింట్ వస్తుంది అన్నది వీళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి వీళ్ళ హెల్ప్ తీసుకునేవాళ్ళం. అప్పుడు పరిచయం దాన్ని. సరోజినీ నాయుడు అంటే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ అనుచరురాలు. అప్పటి అనుభవాలు ఏంటి ఆ కాలేజీలో? ఆ కాలేజీలో ఆమె ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఆమె ఉన్న ప్లేస్ అది, వాళ్ళు నాటిన చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు పెద్దగా అయిన చెట్లు. అప్పుడు గాంధీ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. గాంధీ వచ్చేసిన తర్వాత ఆయన అప్పుడే చూడండి టెక్నాలజీ ఏంటంటే, ఆయన పడుకునే రెస్ట్ తీసుకునే కాట్ ఉంది కదా, ఆ కాట్ ఫోల్డెడ్ కాట్, ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ గోడకు పెట్టేవాళ్ళం. గోడకు పెట్టేస్తే మళ్ళీ డోర్ వేసేస్తే ఉట్టి డోరే కనబడేది. ఆ స్టూడియోలోనే వర్క్ చేశాను నేను. అంటే మాకు స్టూడియో ఇచ్చారు కాబట్టి కింద అది ఆ తర్వాత తెలిసింది ఇక్కడ గాంధీ తర్వాత రెస్ట్ తీసుకునే వాళ్ళు వచ్చినప్పుడు. ఆయన నాటిన మొక్క ఇది ఇప్పుడు చెట్టు అయిపోయింది అనేసి అక్కడ కొన్ని జాడలు ఉండే. ఇక్కడ గాంధీ వచ్చినాడా, ఇక్కడ సరోజినీ నాయుడు ఇక్కడ ఉండేదా అనేసి ఒక జ్ఞాపకం ఉండేది. సో అక్కడ చదువుకోవడం ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకునేది. మంచి అవకాశం వచ్చింది మాకు ఇక్కడ చదువుకోవడం అనేది, అదొకటి ఉండే. ఎందుకంటే క్యాంపస్ అంటే అది కామన్ అది, కాకపోతే ఆమె ఉన్న ప్లేస్ కాబట్టి అట్లా ఒకటి అనుకునేది. ఆ ఫీలింగ్ తోటి అక్కడ చదివాము. మళ్ళీ 1 ఇయర్ స్కాలర్షిప్ వస్తే కూడా ఎక్కువ గాంధీ ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నాడో అదే రూమ్ తీసేసుకుని అక్కడ వర్క్ చేస్తాం. లలిత కళా అకాడమీ కేంద్రం. అది స్కాలర్షిప్ అంటే ఎంత 3000 క్వార్టర్లీ మంత్లీ 3000, అది క్వార్టర్లీ వచ్చేది. మీకు సరిపోయేది, మీకు చదువుకోవడానికి సరిపోయేది. అప్పుడు చాలు అది 2000 కదా సరిపోయేది. ఇక దానికి సారు పర్మిషన్ తోటి లక్ష్మగౌడే మాకు గైడ్గా ఉండే. సో మేము చేసిన వర్క్ ఆయనే సైన్ చేసి ఆ ఇమేజెస్ పంపిస్తే వాళ్ళు ఓకే చేసేసి వాళ్ళు స్టైపెండ్ పంపించేది. అయితే మరి ఉండడం కష్టమవుతుంది అనేసి అనుకునే టైంలో సారు ఒక లెటర్ రాసిస్తే మాకు సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే అదే హాస్టల్లో ఏదైతే ఉన్నామో మాస్టర్ చేసేటప్పుడు అదే హాస్టల్ కంటిన్యూ చేశారు ఆ 1 ఇయర్. అంటే అంతకుముందు మరి బీఎఫ్ఏ చేసేటప్పుడు ఏ హాస్టల్లో ఉండేవారు? బీఎఫ్ఏ చేసేటప్పుడు నేను ఈ హాస్టల్లో ఉండేవాడిని. ఎక్కడ? మన హ్యాబిట్స్లో అదే రామ్కోట్ అంటాం మనం. హాస్టల్ మూసేసినప్పుడు పరిస్థితి ఏంటి? హాస్టల్ మూసేసారు, మెస్ మూసేసారు, హాస్టల్ మూయలేదు. మెస్సే ఇంపార్టెంట్ కాదు సార్, ఇక్కడ వచ్చి వంట చేసుకోవడానికి కాదు కదా మేము. మెస్సు మూసేశారు కాబట్టి ఆ మెస్సు మూసేయడంతో ఆకలికి ఎవరైనా కాదు సార్. ఇప్పుడు మనము కష్టపడేదే దీనికోసం అన్నట్టు కాకుండా కనీసం ఫుడ్ లేకుండా ఉంటే వర్క్ చేయలేరు, కాన్సన్ట్రేట్ రాదు అనేసి వాళ్ళు 3 నెలలు మెస్ మూసేసరికి పిల్లలు స్టూడెంట్సే, నేను కూడా స్టూడెంటే కాబట్టి పెద్ద ధర్నా చేసేసి పెద్ద కథ హంగామా. కాలేజీ ముందు మెస్ ఉండేదేమో హ్యాబిట్స్లో, కాలేజీ ఉండేదేమో ఇక్కడ. కాబట్టి కాలేజీ ముందే ఇక్కడ అఫీషియల్స్ అంతా ఇక్కడే ఉంటారు కదా, అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడే, వీసీ ఇక్కడే, రిజిస్టర్ ఇక్కడే, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ ముందే చేసాం. కాబట్టి వాళ్ళు పిలిచేసి మాట్లాడిన తర్వాతనే ఒక ఉడంబడికి ఏంటంటే మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలా అనేసి మా బ్యాచ్ ముందుకు వచ్చింది. అంటే మా సీనియర్స్ కూడా ఉండే అప్పటికి, మేమేంత సెకండ్ ఇయర్. మెస్ డ్యూస్ ఉన్నాయి. డ్యూస్ అంటే ఎవ్రీ మంత్ బిల్ వస్తుంది సార్, మెస్ బిల్లు. ఎందుకంటే స్కాలర్షిప్ హోల్డర్స్ అందరూ, కాకపోతే స్కాలర్షిప్ కంటే ఎక్కువ
మెస్ బిల్ వచ్చింది అనుకోండి, అవి కట్టాలి, ఎక్సెస్ అమౌంట్ కట్టాలి కంపల్సరీ. ఆ ఎక్సెస్ అమౌంటే పోయి ఎంత అయిందంటే చాలా అయిపోయింది, అది లక్షలలో అయిపోయింది అప్పుడే మేమున్నప్పుడు, అంటే అందరిది కలుపుకొని. అలా తీరా చూసేస్తే ఏంటంటే సీనియర్స్ది ఉండే. సో ఆ సీనియర్స్ది మాకు సంబంధం లేదు సార్ అని మేము, ఎందుకంటే సీనియర్స్ దగ్గర మేము ఎట్లా వసూలు చేస్తాం, వాళ్ళు మాకు తెలియదు, మేము సీనియర్స్ అడిగేంత మాకు ఆ స్తోమత లేదు. అంటే ఆ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది కదా, మరి అప్పటి పరిస్థితి ఏంటి? ఉద్రిక్తగా ఏం సార్, అద్దాలు పగలగొట్టడాలు, ఎగ్జామ్స్ ఉంటే పోస్ట్ పోన్, ఎగ్జామ్ బైకట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్ బైకట్, తర్వాత అద్దాలు పగలగొట్టి కారు కూడా దాన్ని ఉల్టా చేసి, ప్రిన్సిపల్ పేషెంట్ కూడా అది కూడా ధ్వంసం అయిపోయింది, ఆ డోర్లన్నీ పగలగొట్టారు, క్యాబిన్ అంతా అయిపోయింది. కాబట్టి అప్పుడు రిజిస్టర్ వీసీ ఇద్దరు పిలిచి వాళ్ళ సమక్షంలోనే, సరే అయిందేదో అయింది, సరే ఇది మిస్ అన్నది ఇంపార్టెంటే మీకు, కాకపోతే దాన్ని రన్ చేస్తాము, కాకపోతే మీరు ఏదైతే ప్రజెంట్ ఎవరైతే కట్టలేదో వాళ్ళు కలెక్ట్ చేసే బాధ్యత మీరు తీసుకుంటా అంటే నేను ఓపెన్ చేస్తాను అనేసి అంటే, ఇక మేము ఒక మీటింగ్ పెట్టుకొని, సరేరా ఇప్పుడు మనం మెయింటైన్ చేద్దాము, కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఫీజులు కట్టాలనో కంపల్సరీ కట్టాలంటే అప్పుడు మేమే కలెక్ట్ చేసేసి ఆ కలెక్షన్ అంతా అక్కడ క్లర్క్ వచ్చేసి వాళ్ళకి అప్పచెప్పేసి, తర్వాత మెస్ అన్నది మీరు చేయదు సార్, ఎందుకంటే మీరు చేసేస్తే బిల్లు ఎక్కువ వస్తుంది, మీ బిల్లు ఎక్కువ రావడంతో కదా మేము కట్టలేకపోయాము, మామూలు బిల్లు వచ్చింది అనుకో మాకు వచ్చే స్కాలర్షిప్ సరిపోతుంది అనేసి ఆ ఉద్దేశం మీద మేము మెయింటైన్ చేస్తాం సార్ అంటే, అప్పుడు చెక్ కూడా నాకే ఇచ్చేవాళ్ళు. ఆఫీసర్ ఉంటారు కదా, కేర్ టేకర్స్ ఉంటారు, తర్వాత వాళ్ళు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉండే, కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బులు తెచ్చిస్తే ఇక డైలీ వేజ్ కూరగాయలకు కానీ లేకుంటే ఇంకో ఈ సరుకులు కానీ ఇవన్నీ పర్చేజ్ చేసేసి పెట్టేసి ఆ కేర్ టేకర్లు మామూలుగా రోజు ఎంత అవసరమో అంతే ఇచ్చేవాళ్ళు. సో దాంతో రన్ చేసేసి, అంటే మా అండర్లో మేము స్టూడెంటే దాన్ని మెయింటైన్ చేసింది కాబట్టి బిల్లు కూడా 500 చిల్లరే వచ్చింది సార్, అంతకుముందు 800 దాకా పోయేది పర్ మంత్, 500 చిల్లర అవడంతో వీళ్ళు కూడా బాగా చేశారు అనేసి అప్పుడు కూడా ఆఫీషియల్స్ కూడా మాకే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే స్టూడెంట్కి చెక్ ఇస్తారా సార్, ఇవ్వరు కదా. సో ఒక మంచి అభిప్రాయంతో అట్లా ఇచ్చేవాళ్ళు కాబట్టి అప్పుడు మా కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా అంటే 97 దాకా బాగా చేసాము. సో 2000 మాస్టర్ కాబట్టి అప్పుడు ఈ హెచ్వికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ హాస్టల్, అక్కడ హాస్టల్ ఒక 1 year నడిచింది బాగానే, 1 year తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి. అంటే సెంట్రల్ యూనివర్సిటీ అనుభవాలు వేరే ఉంటాయి, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ అనుభవాలు వేరే ఉంటాయి, అట్లా ఏమైనా భిన్నమైన అభిప్రాయాలు అంటే ఏం లేదంటే ఇక్కడ అనుభవాలు అంటే ఇప్పుడు క్యాంపస్తో అనుభవం చాలా తక్కువ, ఎందుకంటే మేము మార్నింగ్ లేచి రావడము మళ్ళీ పోయేసరికి చీకటి కావడం, మాకు కనీసం మెస్లో మేము పోయేసరికి అన్నం ఉండేది కానీ కర్రీస్ లేకుంటే సాంబార్ ఉండేది అంతే, ఎందుకంటే వాళ్ళ టైమింగ్ వేరే సార్, 8 o'clockకి 8:30 క్లోజ్ అయిపోయేది, మేమేమి ఇక్కడ 9 o'clock లాస్ట్ బస్సుకు పోయేవాళ్ళం పని చేసి, ఎందుకంటే పని అన్నది ఎట్లా ఆ ఇన్స్పిరేషన్ అంటే లక్ష్మవాడు, ఎందుకంటే ఆ సారు పని రాక్షసుడు ఆ ఏజ్లో, అంటే మాకు పని రాక్షసుడు అంటే ఆయన అక్కడ కూర్చున్నా కూడా వర్కే చేసేవాడు, మమ్మల్ని పిలిచి మాట్లాడడం కూడా వర్క్ చేసుకుంటే మాట్లాడేవాడు, చిత్తు పేపర్ కూడా చిత్తు కాగితం కూడా వదిలిపెట్టాడు, ఎందుకంటే ఆయన వాడేది కూడా కాస్ట్లీ పేపరే, ఆ పేపర్ను కూడా డ్రాయింగ్ చేసేసి ఏదో వాటర్ కలర్ చేసేవాడు. సో ఏ టైంలో చూసినా కూడా ఆయన వర్క్ చేస్తూనే ఉండేవాడు. సో అది కొంచెం మాకు ఇన్స్పిరేషన్ అబ్బింది, అంటే గురువుల దగ్గర నుండి తీసుకునేది అదే, సో ఆ అలవాటు కొంచెం అబ్బింది మొత్తంలో. సో అదొక అనుభవం. తర్వాత క్యాంపస్ అనుభవం చాలా తక్కువనే, ఏదో అడ్మిషన్ తీసుకుని ఆ సీట్ రావడం, హాస్టల్కి పోవడం, హాస్టల్లో పడుకోవడం, తినడం, రావడం తప్ప ఆ క్యాంపస్ అనుభవం ఏం లేదు, ఎందుకంటే టోటల్ మాదంతా ఎస్ఎన్ స్కూల్లో జరిగింది. కాకపోతే లంచ్ లేకుండే మాకు, ఎందుకంటే లంచ్ అంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చేవాళ్ళం, ఈ లంచ్ ఇక్కడ ఉన్న హోటల్స్ తోటి, మళ్ళీ పోతే కదా ఏదో మిగిలింది తినేసి మళ్ళీ రావడం పోవడం ఉండే. ఈ అనుభవం అంటే మంచి టీచర్లు, ఇక వీళ్ళ సారు శ్యామ్ సుందర్ అని ఇందాక చెప్పింది, ఆయన కెన్ స్కూల్లో చదివాడు కాబట్టి అతను ఇక్కడ ప్రొఫెసర్ ఉండే, లక్ష్మగౌడ ఉండే, డిఎన్ రెడ్డి ఉండే. సో ఇట్లాంటి సార్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళ
టీచింగ్ పని విధానం పని తప్పిందా? విధానం నచ్చింది. తర్వాత వాళ్ళు చెప్పేది, వాళ్ళ టీచింగ్, దానితో పాటు ఈ మిగతా డిపార్ట్మెంట్లు ఉండేవి వాళ్ళతో పరిచయం. వాళ్ళదేమో చాలా వాళ్ళది కళలే, డ్రామా ఉండే, థియేటర్ వాళ్ళు ఆటపరంగా వాళ్ళు దీని రిలేటెడే. తర్వాత డ్యాన్స్ ఉండే, డ్యాన్స్ కూడా ఇందులో ఒక డిపార్ట్మెంటే. అంటే మీరు చదివిన కళాశాలలోనే ప్రొఫెసర్గా, లెక్చరర్గా ఉద్యోగం రావడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ప్రత్యేకంగా తంటాలు పడాల్సి వచ్చిందా? ప్రత్యేకంగా తంటాలు అంటే ఇక 2000 అంటే నేను ఎంఎఫ్ఏ మాస్టర్స్ అయ్యేటప్పుడే మా నాన్న చనిపోయాడు. సో అదొక అంటే చనిపోకుండా ఉంటే ఫర్దర్ స్టడీస్ ఇంకేమైనా చేసేవాళ్ళం ఏదో. ఒక బర్డెన్ అయితే ఉంటాయి కదా, ఫాదర్ లేరు అని అంటే బాధ్యత అంటే ఇక అబ్బాయిలలో నేనే పెద్దవాడిని కాబట్టి ఆ బాధ్యత ఉండే. మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళు. మేము పెద్ద సంతానం మాది. మేమంతా 9 మంది. 5 అమ్మాయిలు, 4 అబ్బాయిలు. అబ్బాయిలలో నేను పెద్ద. ఇక అప్పటికి మా అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి నేనే నెక్స్ట్. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తోటి 2000కి అయితే ఇది కంప్లీట్ అయినాం. 2001లో స్కాలర్షిప్ అని చెప్పాను కదా, లలిత కళా అకాడమీ స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి అది అయిపోయింది. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, చదవడమా? ఇప్పుడు చదివేంత స్తోమత లేదు. ఏదో ఒకటి అనేసి అనుకునే టైం లోపలనే సరే కాలేజీలో ఏమన్నా, అంతకుముందే నేను 2001లో ఇక్కడ వేకెన్సీ పడ్డాయి, పోస్టులు పడ్డాయి. దానికి అప్లై చేసినా కానీ రాలేదు నాకు. నేను చదివిన కాలేజే కదా, సార్ తెలుసు కదా, అట్లా అడుగుదాం ఏమైనా ఉందా అనేసి. సార్ ఉండేవారు అప్పుడు ప్రిన్సిపల్గా పిరాన్ సార్ ఉండే. పిరాన్ సార్ అంత పరిచయం లేదు, ఎందుకంటే ఆయన స్కల్ప్చర్ డిపార్ట్మెంట్, ఆయన హెచ్ఓడి, ఆయన స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. కాబట్టి మాకు మామూలుగా ఏదో సిలబస్లో ఉన్న ప్రకారం అదొక సబ్జెక్ట్ ఉండే, అంతేగాని టోటల్ స్కల్ప్చర్ కాదు మాకు ఫౌండేషన్లో. కాబట్టి ఆ సార్ తెలుసు కాబట్టి అంత క్లోజ్ కాదు. కాబట్టి ప్రిన్సిపాల్ తెలుసు, ఎందుకంటే ఈ గొడవలన్నీ జరిగినాయి కదా. జరగడంతో వీళ్ళంతా మా బ్యాచులర్ తెలుసు సార్కి. సో ఆ పరిచయంతో సార్ ఇంటికే పోయా. కాలేజీకి పోతే బాగుండదు, ఇంటికి పోయా. ఇంటికి పోతే ఏంటి అంటే, సరే ఇట్లా నేను ఇక్కడే చదివాను సార్ అంటే, తెలుసు, నువ్వు తెలుసు అన్నాడు. ఏం లేదు సార్, నాది మాస్టర్ కంప్లీట్ అయిందంటే. మాస్టర్ చేసినావు, నువ్వు ఎక్కడ చేసావు అన్నాడు. సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను సార్ అని. సరే మరి ఏంటిది అన్నాడు. ఏం లేదు సార్, మన కాలేజీలో ఏమన్నా, ఎందుకంటే మా పరిస్థితి బాగాలేదు, ఫాదర్ ఎక్స్పైర్డ్ సార్ ఇట్లా అనేసి అంటే, సరే ఒకసారి అయితే రా కాలేజీకి అన్నాడు. అన్న తర్వాత సరే పోయిన తర్వాత పిరాన్ సార్ ప్రిన్సిపల్ ఉండే కదా, ఆయనతో పరిచయం చేసి ఈ అబ్బాయికి ఏమన్నా అవకాశం ఉండేది చూడంటే, ఏ అవకాశం ఉన్నా ఏం లేదు అనేసి అన్నాడు. అప్పుడు మా హెచ్ఓడి కవిత దేవస్కర్ ఉండే, ఆమెకు నచ్చదు నేను, మిగతా ఎవరు ఉండే వాళ్ళకు కూడా నచ్చదు. ఎట్లా అనేసి సరే అప్పుడు ఫౌండేషన్ కింద ఉండే సెపరేట్గా. ఫౌండేషన్ అంటే 1 year ఫౌండేషన్. 1 year తర్వాత పైకి వెళ్తారు స్టూడెంట్. స్పెషలైజేషన్ ఎటోళ్ళు అడిపోతారు, అప్లైడ్ పోతారు, పెయింటింగ్, స్కల్ప్చర్. ఈ 1 year మాత్రం 3 డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని చదువుకోవాలి. అది ఫౌండేషన్. సరే ఆ ఫౌండేషన్ ఇచ్చే అన్నాడు సార్ అనేసి అంటే ఫౌండేషన్కి విజిటింగ్గా తీసుకున్నారు. సో అప్పుడు విజిటింగ్గా చెప్పామని ఇప్పుడు 2002 అది. సో అప్పుడే ఈ ఆపర్చునిటీ వచ్చింది. గవర్నర్ నుండి వాళ్ళకి ఫోన్ రావడం, వీసీ కాలేజీ చేయడం. రంగరాజన్ కాలేజీలో ప్రిన్సిపాల్ దశరథ్ రెడ్డి చెప్పడం, దశరథ్ రెడ్డి నన్ను తీసుకుపోవడం, ఇదంతా జరిగడంతో అప్పటి నుండి తర్వాత మెల్లమెల్లిగా ఫౌండేషన్ అయిపోయింది. ఫౌండేషన్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో యాజ్ ఎ ఫ్యాకల్టీగా చేస్తున్నాం. అంటే ఇప్పటికీ ఒక 22 years.